చరిత్ర మర్చిపోయిన రాణి అడవుల మధ్య పుట్టి మొఘల్ సామ్రాజ్యానికే సవాల్ విసిరింది. 16వ శతాబ్దం. భారతదేశంలో చాలా మంది రాజులు మొఘల్లకి తలవంచుతున్న సమయం. కానీ ఒక రాణి మాత్రం నా రాజ్యం కోసం చివరి ఊపిరి వరకు పోరాడతా అని ప్రమాణం చేసింది. ఆమె రాణి దుర్గావతి. 1524లో జన్మించిన దుర్గావతి చిన్నప్పటి నుంచే గుర్రపు స్వారీ, విలువిద్య, ఖడ్గయుద్ధం నేర్చుకుంది. ఆమె మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోని గోండ్వానా రాజ్యంను పాలించింది. ఆమెకు గోండ్వానా రాజు దల్పత్ షాతో వివాహమైంది. కానీ భర్త మరణం తర్వాత చిన్న కుమారుడి కోసం రాజ్యాన్ని ఆమె పాలించింది. ఆమె పాలనలో ప్రజలు సంతోషంగా ఉండేవారు. రాజ్యం ధనికంగా మారింది. కానీ ఇదే మొఘల్ చక్రవర్తి అక్బర్ దృష్టిలో పడింది. 1564లో అక్బర్ సేనాధిపతి ఆసఫ్ ఖాన్ భారీ సైన్యంతో దాడి చేశాడు. యుద్ధభూమిలో రాణి దుర్గావతి ఏనుగు మీద నుంచే సైన్యాన్ని నడిపించింది. గాయాలు అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. చివరికి శత్రువుల చేతిలో బందీ కాకుండా తన ప్రాణాన్ని త్యాగం చేసింది. ఓడిపోయినా పర్వాలేదు, కానీ తలవంచలేదు. అందుకే రాణి దుర్గావతి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. మరి మీరు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి.